బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే రానా ఇతర నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో బుధవారం ఉదయం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి ప్రకాష్ రాజ్ వచ్చారు. ముప్పై 36 బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్ కు 10 రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ఎంతో మంది వీటికి అలవాటు పడి భారీగా నష్టపోయారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఎంతో మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించి ప్రకాష్ రాజ్ కు ఈడీ అధికారులు గత 10 రోజుల క్రితం నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇవాళ ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ ను ఈడీ ప్రశ్న వర్షం కురిపిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి సినీ నటులకు ఇప్పటికే 4గురికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా ప్రకాష్ రాజ్ ఇవాళ హాజరవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి ఏదైతే పంజాగుట్ట, హైదరాబాద్ కమిషనరేట్ లో పంజాగుట్ట, సైబరాబాద్ కమిషనరేట్ లో మియాపూర్ లో ఈ 2 చోట్ల నమోదైనటువంటి కేసుల ఆధారంగా ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఈడీ అధికారులు పిఎంఎల్ఏ యాక్ట్ ఉల్లంఘించారు అన్న కోణంలో ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, దగ్గుపాటి రాణా వీరి 4గురికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. దగ్గుపాటి రాణా కొంత వెసులుబాటు కావాల్సిందిగా కోరారు. 10వ తారీఖున ఆగస్టు 10వ తారీఖున దగ్గుపాటి రాణాకు వెసులుబాటు కల్పిస్తూ మరో నోటీసు కూడా జారీ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఇవాళ హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ తో పాటు తన వ్యక్తిగత అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ కూడా ప్రకాష్ రాజ్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎగ్జాక్ట్ 10 గంటలకు ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 36 బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలు చాలా వరకు కూడా ప్రమోట్ చేసిన నేపథ్యంలో యువత, అలాగే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి యువతతో పాటు చాలా మంది ఐపీఎల్ నేపథ్యంలో కూడా చాలా మంది కూడా బెట్టింగ్స్ చేసి ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100ల సంఖ్యలో ఈ కేసులు నమోదవడంతో ఈ కేసుకి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పంజాగుట్ట, అటు మియాపూర్ లో 2 చోట్ల కూడా కేసులు నమోదయ్యాయి. ఫణికుమార్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మియాపూర్ లో కావచ్చు. ఇటు చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ దగ్గర నుంచి శ్యామల వరకు ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారించారు. మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోయి కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడేటువంటి ఘటనలు కావచ్చు. చాలా సెలబ్రిటీలు ఏదైతే తమ అందాల తారలు కావచ్చు, అందాల నటులు కావచ్చు, వీరినే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎదిగేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో యువత తమ హీరోయిన్లే ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ కి పాల్గొన్నారు. కాబట్టి దీన్ని యథేచ్ఛగా మనం కూడా బెట్టింగ్స్ వేయొచ్చు అన్న కోణంలో నగదు దాదాపు లక్షలు కోట్లలో పోగొట్టుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ సెలబ్రిటీలు ఇచ్చినటువంటి ప్రమోషన్స్ మీదే
వీరందరూ కూడా ప్రాణాలు కోల్పోయడం జరిగింది. మొత్తం మీద పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఇవాళ ప్రకాష్ రాజ్ని ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ప్రకాష్ రాజ్ని మధ్యవర్తిగా ఉండి అప్రోచ్ అయినటువంటి యాప్ కన్సల్టెన్సీ ఎవరు, అలాగే గూగుల్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి పిలిపించి విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు ఈ దందా మొత్తం కూడా, బెట్టింగ్ యాప్స్ దందా మొత్తం కూడా కొన్ని కోట్లలో కూడా టర్న్ ఓవర్ జరుగుతోంది. దాదాపు ఈ భారతదేశాన్ని అడ్డాగా చేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అయితే ఈ సెలబ్రిటీల్ని అడ్డు పెట్టుకొని చాలా వరకు కూడా ఈ ప్రమోషన్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు కూడా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ఎలా చేశారు, ప్రమోట్ ఎలా చేశారు, ఈ ప్రమోషన్ కి మీరు ఎంత నగదు పొందారు, ఎన్ని కోట్లు తీసుకున్నారు, ఎన్ని కోట్లు ఆర్జించారు, ఇది ఎన్ని దశలుగా మీకు అందింది, ఈ కోట్లకి సంబంధించి ఏదైతే యాడ్ ప్రమోట్ చేసినందుకు ఎన్ని దఫాలుగా వీరికి ముట్ట చెప్పారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్ 2016లో ప్రకాష్ రాజు పాల్గొన్నారు. ఆ తర్వాత 2017లోనే విరమించుకున్నానని ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రకాష్ రాజ్ మీద ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రకాష్ రాజ్ కూడా దీని మీద బాధ్యత గల ఒక పౌరుడిగా నేను ఈ యాడ్ని చేస్తున్నాను అన్న కోణంలో ఒక వీడియోని అప్లోడ్ చేశారు. బెట్టింగ్ యాప్ ఏదైతే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, దీని గురించి పూర్తిగా అవగాహన పొందిన తర్వాత దీని నుంచి వైదొలగడం జరిగింది. ఆ ప్రమోషన్ ని నేను చేశాను, అది తప్పే, కానీ నేను ఒక ఏడాదిలోనే దీని నుంచి వైదొలిగాను అన్న కోణంలో కూడా ప్రకాష్ రాజ్ ఒక వీడియో కూడా పెట్టారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కోట్లలో ఆర్జించినటువంటి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ఈ సెలబ్రిటీలను మాత్రం ఖచ్చితంగా పిలిచి విచారించి ఈ బెట్టింగ్ యాప్స్ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, దీని వెనుక ఉన్నటువంటి అతీత శక్తులు ఎవరు, ఇది ఇండియాకి సంబంధించా లేకపోతే ఫారెన్ కి సంబంధించా, ఇందులో డీలింగ్స్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి వరకు జరిగాయి, అలాగే ప్రకాష్ రాజ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కావచ్చు, నగదు లావాదేవీలకి సంబంధించి మధ్యవర్తిగా అప్రోచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ప్రకాష్ రాజ్ ని విచారించనున్నట్టుగా అయితే తెలుస్తోంది. భాగ్యశ్రీ, ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగొచ్చు, లేదంటే మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. దీని మీద స్పష్టత అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.